భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎల్లుండి పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన తర్వాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగిస్తారు. నూతన అధ్యక్షుడి తొలి సందేశం తర్వాత సీనియర్ నేతలంతా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారని ఆ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు రాజాసింగ్ వ్యవహారం బీజేపీలో హాట్ టాపిక్ అయింది. బీజేపీకి రామ్ రామ్ చెప్పిన రాజాసింగ్ భయ్య రాజకీయం ఏందో అస్సలు సంజాయితలేదు. హిందువుల కోసం కొత్త పార్టీ పెడతాడని కొందరు, లేలే శివసేనలో చేరికైతాడని కొందరు. పార్టీ పెట్టి కొసల్ల తీసుడంటే జిమ్ములో దమ్ము చూపించినంత ఈజీ అయితే కాదు. మళ్ళా సారు గోషమాలు గోవులు తప్పితే అది దాటి రాడు. ఎంబట ఇంకో లీడర్ లేడు, బయట క్యాడర్ లేదు. ఏం చేసినా ఒంటరి పోరాటమే. ఓ గల్ల మహారాష్ట్ర శివసేనకు పోదామంటే అది 2 ముక్కలాయే. ఓ గ్రూప్ బీజేపీ తోటి, ఇంకొక గ్రూప్ కాంగ్రెస్ తోటి. ఏహే మా దాంట్లోకి రా, తెలంగాణ శివసేన అధ్యక్షుని చేస్తామని ఉద్ధవ్ సార్ ఆఫర్ ఇచ్చిండని గుసగుసలు. ఇంకా గమ్మతి ముచ్చట ఏంటంటే కారెక్కుతున్నాడని, కాంగ్రెస్ లకు పోతుండని కూడా సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తుంటే సార్ అయితే ఖండించిండు. కట్టర్ హిందూ గా పార్టీలకు ఎందుకు పోతాడు అంటారా? రాజాసింగ్ గారి రాజకీయం చాలా అయిందే టీడీపీ కార్పొరేటర్ గా. మరి అయితే ఇంకా బీజేపీలోకి వెళ్ళి మునం పెట్టి 3 మాటల ఎమ్మెల్యేగా వచ్చిండు. అనగూడని మాటలు అన్నందుకు ఒక పార్టీ సస్పెండ్ చేస్తే అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట మళ్ళా తీసుకున్నది. నన్ను చూస్తలేరు, మా వాళ్ళకి పదవులు ఇస్తలేరు అని శానోద్ర కంచెలి అలుగుడు గులుగుడే సార్ కథ. మొన్న ప్రెసిడెంట్ సీటుకు పోటీ చేస్తానికి వచ్చి ఆఫీస్ లో ఎవ్వరు హిమ్మత్ లేకపోయే వరకు ఏహే మీకో దండము మీ పార్టీకో దండం అని రాజీనామా లెటర్ ఇచ్చిపోతే ఇంతవరకు అయితే ఎవ్వరు పోయి బుద్రకియ్యాలి. గా లెటర్ ఢిల్లీ పెద్దలకు పంపినము, వాళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తే గట్లా అంటున్నారు. తెలంగాణలో పార్టీకి పతార విరగకుండా పవర్లకు రాకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు అనేది సారు మాట. మరి సల్లవాడి మళ్ళా కమలం దండులా కలుస్తాడో లేకుంటే బయటకు వచ్చి జంగు లేపుతాడో గానీ బీజేపీలో రాజాసింగ్ భయ్య, బీఆర్ఎస్ లో కవితకల రాజకీయమే అలాగుంది పోన్రే.